Okay, children. So, a new chapter from civics, second chapter, federalism. So, in the previous chapter, we noted that vertical division of power among different levels of government is one of the major forms of power sharing in modern democracies. సో లెసన్ స్టార్ట్ అయ్యేది ఇలా ఒక ఓవర్వ్యూతో స్టార్ట్ అవుతుంది. ఈ ఓవర్వ్యూలో ఏం చెప్తున్నారు అంటే మనము ఈ సివిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఏదైతే చదువుకున్నామో పవర్ షేరింగ్, దాంట్లో మనకు వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ షేరింగ్, ఓకేనా, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్లో ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మేజర్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ అని చెప్పడం జరిగింది. అండ్ ఆ మోడర్న్ డెమోక్రసీస్లో ఉన్న ఈ వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ షేరింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ సాధించిందో దాని గురించి మనం ఈ లెసన్లో ఎక్కువగా చదువుకున్నాం. సో ఇన్ దిస్ చాప్టర్ వి ఫోకస్ ఆన్ దిస్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్, అంటే ఇదే విధమైన పవర్ షేరింగ్ మీద మనం ఇప్పుడు ఈ లెసన్లో చదవబోతున్నాం. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ రెఫర్డ్ టు యాజ్ ఫెడరలిజం. అండ్ ఇలాంటి పవర్ షేరింగ్ని జనరల్గా ఏమంటామంటే మనము ఫెడరలిజం అంటాం. ఓకే, సో ఈ లెసన్లోకి వెళ్ళిపోదాం. మనము ఈ లెసన్లో మెయిన్గా మనము చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదివే టాపిక్ వాట్ ఈస్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటిది వాస్తవానికి, అండ్ వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ. మన భారతదేశం అనేది ఫెడరల్ కంట్రీయా, మరి దాన్ని ఫెడరల్ కంట్రీగా ఎలా చెప్పగలం మనము. అండ్ హౌ ఈస్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం మనము, అది ఎలా ప్రాక్టీస్ చేయబడుతుంది. అండ్ ఆ ప్రాక్టీస్ చేసే విధానంలో లింగ్విస్టిక్ స్టేట్స్, లాంగ్వేజ్ పాలసీ, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనే టాపిక్స్ చదువుతాం మనము. అండ్ ఫైనల్గా డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా అనే టాపిక్తో మనము క్లోజ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వాట్ ఈస్ ఫెడరలిజం అనే డెఫినేషన్ నేర్చుకుందాం. ఆ డెఫినేషన్ కరెక్ట్గా అర్థం చేసుకునే ముందు కొద్దిగా మనము జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. ఇక్కడ let us go back to the contrast between Belgium and Sri Lanka that we saw in the last chapter. మనము పవర్ షేరింగ్ అనే చాప్టర్ చదువుకున్నప్పుడు దాంట్లో చూసిన కాంట్రాస్ట్ ఏదైతే ఉందో దాని గురించి జస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం జరిగింది అంటే బెల్జియం ఒక దేశం అండ్ శ్రీలంక ఒక దేశం. బెల్జియంలో సెంట్రల్ గవర్నమెంట్కును అక్కడ ఉన్న ప్రావిన్షియల్ గవర్నమెంట్స్కి మధ్యలో కోఆపరేషన్ని మెయింటైన్ చేయడానికి అండ్ పీపుల్ వెల్ఫేర్ గురించి ఆలోచించి ఏం చేశారు అంటే పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు రూల్ ది పీపుల్ దాన్ని కొద్దిగా డివైడ్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆర్ రీజనల్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలు కూడా ఇష్టపడ్డారు. సో పీపుల్ ఇష్టపడి దాన్ని వెల్కమ్ చేశారు. కానీ అదేవిధంగా శ్రీలంకలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ పవర్ని స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రీజనల్ గవర్నమెంట్స్తో షేర్ చేయమని ప్రజలు కోరుకుంటే అక్కడి ప్రభుత్వం దాన్ని చేయలేకపోవడం వల్ల అక్కడ ఏదైతే జరిగిందో అల్లర్లు గొడవలు అక్కడ ఏదైతే తతంగం అయిందో అదంతా మనం లెసన్లో చూసాం. సో బెల్జియం ఏం చేసింది, ఇక్కడ తన పవర్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న పవర్ని తగ్గించేసి ఆ పవర్ని రీజనల్ గవర్నమెంట్స్లో షేర్ చేసుకుంది. రీజనల్ గవర్నమెంట్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో అనాది కాలంగా బెల్జియంలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. కానీ ఇంతకుముందు రీజనల్ గవర్నమెంట్స్ దగ్గర ఎలాంటి పవర్స్ లేవు. అప్పట్లో రీజనల్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే దాని యొక్క ఆర్డర్స్ మీద తన పనిని నడిపించేది. కానీ 1993లో ఒక మార్పు వచ్చింది రాజ్యాంగ పరంగా, అంటే బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ రీజనల్ గవర్నమెంట్స్కి కూడా కొన్ని పవర్స్ ఇచ్చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న కొన్ని పవర్స్ని రీజనల్ గవర్నమెంట్స్తో షేర్ చేశారు. అండ్ అప్పటి నుంచి బెల్జియం ఎలా మారిపోయింది అంటే యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫాలో చేస్తున్న బెల్జియం అప్పటి నుంచి ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫాలో చేసే దేశంగా మారిపోయింది. కానీ శ్రీలంకలో మాత్రం ప్రాక్టికల్గా ఇది జరగలేదు. అందుకే శ్రీలంకను మనం ఏమంటామంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇట్ ఈజ్ ఎ యూనిటరీ సిస్టమ్. సో మనం చూద్దాం లెసన్లో ముందు యూనిటరీ అంటే ఎలా ఉంటుంది, ఫెడరల్ అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. రైట్, ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫెడరల్ కంట్రీస్ ఏంటి అంటే ఫెడరల్ పొలిటికల్ సిస్టమ్ ఫాలో చేసే కంట్రీస్ ఏంటి. ముఖ్యంగా మన ఇండియా ఉండనే ఉంది దీంట్లో. రష్యా, ఆస్ట్రేలియా, మలేషియా, ఇథియోపియా, ఓకేనా, ఇక్కడ జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్, స్పెయిన్, నైజీరియా అండ్ సౌత్ ఆఫ్రికా, బ్రాజిల్, వెనెజువలా అండ్ అర్జెంటీనా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఈ దేశాలన్నీ ఫెడరల్ పొలిటికల్ సిస్టమ్ని ఫాలో చేస్తున్నాయి.
So let us now try to understand what is the original meaning of federalism and what is unitary system. చూద్దాం దీని ఇప్పుడు. ఫెడరలిజం అంటే ఏంటిది అంటే ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఒక ప్రభుత్వ వ్యవస్థ, అంటే ప్రభుత్వాన్ని నడిపించే వ్యవస్థ. దాన్ని మనం ఫెడరలిజం అంటాం. అయితే దీంట్లో ఏం జరుగుతుంది అంటే పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ది కంట్రీ. జనరల్లీ ఏ దేశాన్ని చూసినా కూడా ఆ దేశ ప్రజల బాగోగులు చూసుకునేందుకు, ఆ దేశాన్ని పరిపాలించడానికి ప్రభుత్వం అనేది ఉంటుంది. అయితే కొన్ని దేశాల్లో ప్రభుత్వం సింగిల్గా దేశం మొత్తానికి ఒకే ప్రభుత్వం ఉంటుంది. భారతదేశం లాంటి మన దేశంలో కేంద్ర పాలిత ప్రభుత్వం, అంటే కేంద్రాన్ని మొత్తాన్ని, అంటే కంట్రీ టోటల్ని పరిపాలించడానికి ఒక ప్రభుత్వం ఉంటుంది. దాన్ని మనము కేంద్ర ప్రభుత్వం అంటాం, సెంట్రల్ గవర్నమెంట్. అండ్ మన దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఓకేనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలా. అయితే ప్రతి రాష్ట్రానికి మళ్ళొక ప్రభుత్వం ఉంటుంది. దాన్ని మనము రాష్ట్ర ప్రభుత్వం అంటాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్ అంటాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ కంట్రీకి వర్తించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలసీస్ని తయారు చేసి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఆ స్టేట్ వరకే, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ తెలంగాణ ప్రజల వరకు, అంటే తెలంగాణ బౌండరీస్ వరకు ఉన్న సరిహద్దులు ఉన్నంత వరకు దాని గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలసీస్ తయారు చేస్తుంది, పరిపాలన చేస్తుంది. ఇలా ఉంటుంది, ఓకేనా. అయితే ఫెడరలిజం అని దేన్ని అంటాము అంటే ఒకవేళ దేశ పరిపాలన చేసే పవర్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉండి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఈ రీజనల్ గవర్నమెంట్స్ కానీ లేదా ఈ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ కానీ, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు విని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తే దాన్ని ఫెడరలిజం అంటాం. ఓకే, వాట్ ఈస్ ఫెడరలిజం అనే డెఫినేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫెడరలిజం ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ఇది ఒక ప్రభుత్వ వ్యవస్థ, అంటే దేశంలో ఉన్న ప్రజలను పరిపాలించడానికి ఉన్న వ్యవస్థ. ఈ వ్యవస్థలో పరిపాలించే హక్కులు ఉంటాయి కొన్ని, అంటే పవర్ టు రూల్ ద కంట్రీ. ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ది కంట్రీ మధ్యలో డివైడ్ చేయబడి ఉంటే దాన్ని ఏమంటాం, ఫెడరలిజం అంటాం. దేశాన్ని పరిపాలించే పవర్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో డివైడ్ చేయబడి ఉంటే దీన్ని ఫెడరలిజం అంటాం. సింపుల్గా అర్థం చేసుకో. అదేవిధంగా వాట్ ఈజ్ యూనిటరీ సిస్టమ్? యూనిటరీ సిస్టమ్ ఏంటిది? యూనిటరీ సిస్టంలో ఐదర్ దేర్ విల్ బి ఓన్లీ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. చాలా సందర్భాల్లో యూనిటరీ గవర్నమెంట్లో ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఒకటే ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కింద కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో కూడా కొన్ని ప్రావిన్షియల్ గవర్నమెంట్స్, రీజనల్ గవర్నమెంట్స్ అని ఉంటాయి. వాటిని సబ్ యూనిట్స్ అంటాం. అవి సబార్డినేట్స్ లాగా ఉంటాయి, అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏది చేయమంటే అవి చేసే ప్రభుత్వాలు. అలా గనుక ఉంటే దాన్ని యూనిటరీ అంటాం, ఓకేనా. సో ఇక్కడ చూద్దాం మనం ఇమేజెస్ ద్వారా. ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ది కంట్రీ. ఇవో ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్, మన పార్లమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్, ఇది మన తెలంగాణ అసెంబ్లీ. ఇది పవర్ టు రూల్ ద కంట్రీ, ఓకేనా. ఈ ఇమేజ్ ఎక్కడొచ్చినా పవర్ అని అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్, ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. అంటే దేశాన్ని పరిపాలించే హక్కు ఏదైతే ఉందో, పవర్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో డివైడ్ చేయబడి ఉంది. ఇలా ఈ ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం దేశం ప్రజల కొరకు చేస్తుంది. ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే ఆ రాష్ట్రానికి చెందిన ప్రజల వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలసీస్ తయారు చేస్తుంది. ముందు మీకు అర్థమవుతుంది లెసన్ క్లియర్గా. సో ఇక్కడ మనం సెకండ్ది చూద్దాం. అయితే ఇక్కడ దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వాటిని చదువుకుందాం మనం. ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ ఎ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ది కంట్రీ. ఫస్ట్ పాయింట్.
వాట్ ఈజ్ యూనిటరీ అంటే ఫెడరేషన్స్ ఆర్ కాంట్రాస్టెడ్ విత్ యూనిటరీ గవర్నమెంట్స్. ఓకేనా, ఇది దానికి భిన్నంగా ఉంటాయి. దీంట్లో యూనిటరీ సిస్టంలో ఎలా ఉంటుంది అంటే ఓన్లీ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అని ఉంటుంది, లేదా సబ్ యూనిట్స్ సబార్డినేట్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటిది అంటే యూజువల్లీ ఏ ఫెడరేషన్ హ్యాస్ 2 levels ఆఫ్ గవర్నమెంట్. ఓకేనా, అండ్ వన్ ఈజ్ ద గవర్నమెంట్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ దట్ ఈస్ యూజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూ సబ్జెక్ట్స్ ఆఫ్ కామన్ నేషనల్ ఇంట్రెస్ట్. అయితే జనరల్లీ ఫెడరేషన్లో ఏముంటుంది అంటే 2 levels ఆఫ్ గవర్నమెంట్. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రావిన్షియల్ గవర్నమెంట్, రీజనల్ గవర్నమెంట్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ అని ఉంటాయి 2 levels. అండ్ ఇక్కడ యూనిటరీలో ఏముంటుంది ఓన్లీ వన్ గవర్నమెంట్. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే ఉంటుంది. ఒకవేళ ప్రావిన్షియల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్ ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తాయో ఆ ఆర్డర్స్ మేరకే వీళ్ళు పనిచేస్తారు. The others are governments at the levels of the provinces or states that look after much of the day-to-day administering of their state. ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రాష్ట్రానికి చెందిన ప్రజల పట్ల, అంటే ఆ ప్రజల యొక్క పరిపాలన, ప్రజల యొక్క బాగోగులు, ప్రజల కొరకు పాలసీస్ తయారు చేసి ఆ రాష్ట్రం వరకే చూసుకునేది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రీజనల్ గవర్నమెంట్స్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ పవర్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఫర్ విచ్ ఇట్ ఈస్ నాట్ ఆన్సరబుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. అయితే యూనిటరీ గవర్నమెంట్లో ఎలా ఉంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్కి సమాధానం ఇచ్చుకోవాలి. చేసినవా చేయలేదా పని, ఇలా చేయమంటే ఇలా చేయాలి, చేయలేదంటే ఎందుకు చేయలేదు. అదే యూనిటరీ ఫెడరల్ గవర్నమెంట్స్లో స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సమాధానం ఇచ్చుకునే హక్కు ఉండదు కొన్ని సందర్భాల్లో. ఓకేనా, ఇక్కడ బోత్ దీస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎంజాయ్ దేర్ పవర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఇక్కడ రెండు ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ పవర్స్ని ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేస్తాయి. ఓకేనా, ఇక్కడ మాత్రం బోత్ దీస్ గవర్నమెంట్స్ ఆర్ సపరేట్లీ ఆన్సరబుల్ టు ద పీపుల్. యూనిటరీలో ఒకవేళ గనుక ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఇక ఈ పాయింట్స్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. Federations are contrasted with unitary governments, and under unitary system either there is only one level of government or subunits or subordinates to the central government. మీకు ఇది క్లియర్గా అర్థం అవడానికి నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ మాత్రం రెండింటిని సమానంగా పెట్టాను. ఇక్కడ ఏం చూపెడుతున్నాను, ఇక్కడ ఉంటే ఒకటే ప్రభుత్వం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్, లేదా స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నా కూడా వీటికి సబార్డినేట్గా అంటే వీళ్ళు చెప్పే విధానంతో వీళ్ళు నడుచుకుంటారు అన్నట్టు, వీళ్ళ ఆర్డర్స్ మేరకు వీళ్ళు నడుచుకుంటారు అన్నట్టు. దాన్ని ఏమంటాం మనం, యూనిటరీ అంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్, యూజువల్లీ ఫెడరేషన్ హ్యాస్ 2 levels ఆఫ్ గవర్నమెంట్. వన్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వన్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్. వన్ ఈజ్ ద గవర్నమెంట్ ఫర్ ది టోటల్ కంట్రీ, అంటే టోటల్ దేశానికి, అంటే మన భారతదేశానికి ఒక ప్రభుత్వం. ఓకేనా, ఇదేం చేస్తుంది అంటే ఫ్యూ సబ్జెక్ట్స్ అంటే కొన్ని అంశాల మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలసీస్ తయారు చేస్తుంది దేశ ప్రజల పట్ల. మొత్తం అందరూ దేశ ప్రజల పట్లకు వీళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని సబ్జెక్ట్స్ అంటే కొన్ని అంశాల మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేస్తారు. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కెన్ పాస్ ఆర్డర్స్ టు ద ప్రొవిన్షియల్ ఆర్ లోకల్ గవర్నమెంట్స్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఆర్డర్స్ ఇవ్వగలదు. ఇక్కడ చూపెడుతున్నా చూడండి ఇమేజ్ రూపంలో, నేను చెప్పినట్టు వినాలే. ఓకేనా, నేను కొన్ని ఆర్డర్స్ మీకు ఇస్తాను, ఆ ఆర్డర్స్ ప్రకారంగా మీరు పని చేసుకోవాలి అనేటట్టుగా ఉంటుంది. బట్ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కెనాట్ పాస్ ఆర్డర్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ టు డూ సంథింగ్. ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ని పాస్ చేయలేదు. ఓకేనా, పాస్ చేయలేరు టు డూ సంథింగ్. మీరు తయారు చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మీరు మీ అంశాలు ఏవైతే ఉంటాయో, మీ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానికి పట్ల మేము చెప్పము అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే హక్కు ఇక్కడ ఏది ఉండదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ద గవర్నమెంట్స్ ఆర్ ఎట్ ది లెవెల్స్ ఆఫ్ ది స్టేట్ దట్ లుక్ ఆఫ్టర్ మచ్ ఆఫ్ ది డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి అంటే ఆ రాష్ట్రానికి చెందిన ప్రజల యొక్క పరిపాలన గురించి లేదా కొన్ని అంశాల గురించి వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ పాలసీస్ కానీ తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ ద పవర్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ నాట్ ఆన్సరబుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. అయితే స్టేట్ గవర్నమెంట్స్కి కొన్ని పవర్స్ ఉంటాయి, స్పెషల్ పవర్స్. అది వాళ్ళ రాష్ట్రానికి చెందిన ప్రజల పట్ల ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తయారు చేసుకోవచ్చు, అంటే ప్రజల బాగోగుల గురించి. దాని గురించి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి సమాధానం ఇచ్చుకోవాల్సిన హక్కు లేదు. మీకు ముందు ముందు అర్థమవుతుంది అదంతా క్లియర్గా. ఓకేనా, రైట్. బట్ బోత్ దీస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎంజాయ్ దేర్ పవర్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే
రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తమ తమ యొక్క పవర్ని ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ, రైట్. బోత్ దీస్ గవర్నమెంట్స్ ఆర్ సపరేట్లీ ఆన్సరబుల్ టు ద పీపుల్. ఇంకో విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం ఇవ్వాలి, అండ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అందరికీ సమాధానం ఇచ్చుకోవాలి ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా కరెక్ట్గా పాలసీస్ ఇంప్లిమెంట్ చేయనప్పుడు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ రాష్ట్రానికి చెందిన ప్రజలకు సమాధానం ఇచ్చుకునేటట్టుగా ఉండాలి. అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు ద టోటల్ కంట్రీ పీపుల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు ద స్టేట్ పీపుల్. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశ ప్రజలు అంటే మొత్తం దేశంలో ఉన్న ప్రజలకు సమాధానం ఇవ్వాల్సింది, అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఓన్లీ ఆ రాష్ట్ర ప్రజలకే వాళ్ళు సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. In this sense, federations are contrasted with the unitary government, and under the unitary system, either there is only one level of government or subunits or subordinates to the central government, and the central government can pass on orders to the provincial or local governments. But in federal, the central governments cannot order the state governments to do something. State governments has powers of its own for which it is not answerable to the central government. Both these governments are separately answerable to the people. అయితే మనకి ఇక్కడ ఒక విషయం మాత్రం అర్థమైపోయింది. ఫెడరలిజంలో కేంద్ర ప్రభుత్వం పవర్స్ని రాష్ట్ర ప్రభుత్వాలతో షేర్ చేయడం జరుగుతుంది. ఆ షేర్ చేసిన పవర్స్ రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తాము ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేస్తాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్కి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్ హియర్. ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, ఉంటే ఒకటే లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, లేదు అంటే అక్కడ వేరే లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నా అవి సబార్డినేట్స్ లాగా పనిచేస్తాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ మేరకు పనిచేస్తాయి. ఓకేనా, రైట్. నౌ లుక్ ఎట్ సమ్ కీ ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరలిజం. మరి ఫెడరలిజం అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి కదా. మనిషి పొట్టిగున్నాడు, పొడుగున్నాడు, చిన్నగున్నాడు, లావుగున్నాడు, దొడ్డుగున్నాడు అని చెప్పుకునేందుకు ఫ్యూచర్స్ ఉంటాయి కదా. అలానే ఫెడరలిజం అంటే ఇది రబై అని చెప్పుకునేందుకు కొన్ని ఫ్యూచర్స్. జనరల్లీ ఫెడరలిజంలో ఏముంటుందండి, 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. దెన్ డిఫరెంట్ టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నర్ సేమ్ సిటిజన్స్, బట్ ఈచ్ టైర్ హ్యాస్ ఇట్స్ ఓన్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ద స్పెసిఫిక్ మ్యాటర్స్ ఆఫ్ లెజిస్లేషన్, టాక్సేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఫస్ట్ ఈ పాయింట్స్ మనము ఎగ్జాంపుల్స్తో ఇమేజెస్తో చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇక్కడ మనము దేర్ ఆర్ 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ 2 టైర్స్ ఆఫ్ గవర్నమెంట్. ఒకటి మొత్తం కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను పరిపాలించడానికి, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఆ రాష్ట్రం యొక్క ప్రజల్ని పరిపాలించడానికి. సెకండ్ పాయింట్ చూద్దాం మనం ఇక్కడ. Different tiers of government govern the same citizens, but each tier has its own jurisdiction in specific matters of legislation, taxation and administration. ఇగో ఇక్కడ ఈ భారతదేశం ఉంది, భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం అంటే ఇగో ఈ భారతదేశం మొత్తం ప్రజల్ని పరిపాలించడానికి తనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తనకున్న పాలసీస్ తయారు చేసే విధానం, తన జ్యూరిస్డిక్షన్ ప్రకారంగా అది పనిచేస్తుంది. అంటే తనకు ఏవైతే లాస్ ఉంటాయో, తనకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయో దాని సరిహద్దుల్లోనే అది పనిచేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇవేం చేస్తాయి, ఓన్లీ ఆ రాష్ట్రానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తమ జ్యూరిస్డిక్షన్ పరిధిలో పనిచేస్తాయి. వీళ్ళు ఇక్కడ తయారు చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వర్తించవు. వీళ్ళు ఇక్కడ తయారు చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కర్ణాటక ప్రజల మీద వర్తించవు. కర్ణాటక ప్రభుత్వం తయారు చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కర్ణాటక ప్రజల వరకే వర్తిస్తాయి. దేనికి సంబంధించి ఉంటాయి, లెజిస్లేషన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి సంబంధించి, టాక్సేషన్స్ ట్యాక్సులు పన్నులు విధించేదానికి, లేదా అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనకు సంబంధించి. ఈ 3 అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని పన్నులు విధిస్తుంది, కొన్ని విధాల పరిపాలన చూసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజల యొక్క లెజిస్లేషన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పన్నులు విధించడం, అక్కడ పరిపాలన చూసుకుంటుంది అర్థం. ఓకేనా,
రైట్. నెక్స్ట్ వన్, the jurisdiction of respective levels or tiers of the government are specified in the constitution. మరి వీళ్ళకు పరిధి ఉంది, వీళ్ళకు ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది, వీళ్ళు దాని ప్రకారంగానే పనిచేయాలన్నాం కదా. ఆ పనిచేసే విధానం దేన్ని అనుసరిస్తారు? వీళ్ళు మన రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేస్తారు. అంటే మన రాజ్యాంగంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే చెబుతున్నాయో కేంద్ర ప్రభుత్వం, మీరు ఈ అంశాల మీదనే పనిచేయాలి, ఈ అంశాల మీదనే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీరు ట్యాక్సేషన్స్ వేయాలి, పరిపాలన అనేది చేయాలి అనే విధానంతో ఫాలో చేస్తారు. అంటే మన రాజ్యాంగం అనేది ఇక్కడ. సో ఇక్కడ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లోకల్ గవర్నమెంట్స్ కానీ, వీళ్ళందరూ దేని యొక్క పరిధిలో పనిచేస్తారు? మన రాజ్యాంగం యొక్క పరిధిలో పనిచేస్తారు. సో ఎగ్జిస్టెన్స్ అండ్ అథారిటీ ఆఫ్ ఈచ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ లోకల్ గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇవి ఉన్నాయి, ఉండాలి, ఇవి ఇలా పనిచేయాలి అనేది ఎవరి ప్రకారంగా జరుగుతుంది అంటే కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్. అంటే రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీస్ ప్రకారంగా ఇవి పనిచేస్తాయి. నెక్స్ట్, the fundamental provisions of the constitution cannot be unilaterally changed by one level of government. అయితే ఈ ఫండమెంటల్ ప్రొవిజన్స్ కొన్ని ఉంటాయి, బేసిక్ ప్రొవిజన్స్ ఉంటాయి, రాజ్యాంగం ఇచ్చిన బేసిక్ ప్రొవిజన్స్ ఉంటాయి. వాటిని ఏ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ తన ఇష్ట ప్రకారంగా మార్చలేదు. ఒకవేళ వాటిని మార్చాలన్నప్పుడు బోత్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క కాన్సెంట్ తీసుకోవాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి కూర్చొని మాట్లాడి ఇద్దరి ఇష్టానికి అనుకూలంగా ఉన్నప్పుడే దాన్ని మార్చే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్, కోర్ట్స్ హ్యావ్ ది పవర్ టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ పవర్స్ ఆఫ్ ది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ది గవర్నమెంట్. మరి కోర్ట్స్ ఉంటాయి కదా, ఇగో మన సుప్రీం కోర్ట్, అలానే స్టేట్ హై కోర్ట్స్ ఉంటాయి. మన భారతదేశంలో ఉన్న కోర్ట్స్ ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అండ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన విధానంలో వీళ్ళు ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అంటే వీళ్ళు అడగొచ్చు, వీళ్ళు సమాధానం అడగొచ్చు, మీ పరిపాలన విధానం ఇలా ఉంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, మీ పాలసీస్ ఉన్నాయి, ప్రజలకు ఇక్కడ నష్టం జరిగే పరంగా ఉన్నాయి. సో దాన్ని ఇంటర్ప్రిట్ చేసి కాన్స్టిట్యూషన్ సమాధానం, ఇది కోర్ట్స్ సమాధానం అడగొచ్చు. ఓకేనా? ద హైయెస్ట్ కోర్ట్ యాక్ట్స్ యాజ్ అన్ అంపైర్ ఇన్ డిస్ప్యూట్ అరైజ్ బిట్వీన్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ పవర్స్. మరి ఇక్కడ మనం చూసాం కదా, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్యలో ఏ సందర్భంలోనైనా తగాదాలు వస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కానీ, ట్యాక్సేషన్ సంబంధించి కానీ, పరిపాలన సంబంధించి కానీ, వీళ్ళకి ఇక్కడ ఏదైనా తగాదా వస్తే ఆ తగాదాను సాల్వ్ చేయడానికి ఇక్కడ కోర్ట్స్ ఇంటర్ఫియర్ చేయొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో దేనికి సంబంధించి తగాదా వచ్చినా కోర్ట్స్ ఇంటర్ఫియర్ చేసి వాళ్ళ మధ్యలో ఓకేనా డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్, sources of revenue for each level of government are clearly specified to ensure its financial autonomy. అయితే ఇక్కడ రాజ్యాంగం ప్రకారంగా వీళ్ళకిచ్చిన ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్లో వీళ్ళు రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మొత్తాన్ని నడిపించడానికి కావాల్సిన రెవెన్యూ అంటే ఇన్కమ్, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం యొక్క ప్రజల బాగోగుల కొరకు కావాల్సిన ఇన్కమ్ని వీళ్ళు ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే ఎలా వీళ్ళు క్రియేట్ చేసుకోవాలంటే ట్యాక్సేషన్ ద్వారా పన్నులు విధించి వీళ్ళు డబ్బుని సేకరించాలి. అంటే కేంద్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న ప్రజల బాగోగుల కొరకు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రజల బాగోగుల కొరకు కావాల్సిన ఖర్చుకి ఏవైతే డబ్బులు కావాలనో, ఫైనాన్సెస్ కావాలనో దాన్ని ఎలా సమకూర్చుకోవాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దెన్ ద ఫెడరల్ సిస్టమ్ దస్ హ్యాస్ డ్యువల్ ఆబ్జెక్టివ్. అయితే ఇప్పుడు మనం ఈ పాయింట్స్ చదివాక మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఫెడరల్ సిస్టంలో డ్యువల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. డ్యువల్ ఆబ్జెక్టివ్స్ అంటే రెండు విధాలుగా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి దీనికి. ఒకటి ఏంటిది ఆబ్జెక్టివ్ అంటే టు సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్ ద యూనిటీ ఆఫ్ ది కంట్రీ. అంటే వీళ్ళు మొట్టమొదలు చేయాల్సిన పని ఏంటిది అంటే రక్షణ. దేనికి రక్షణ? భారతదేశ యొక్క యూనిటీ ఆఫ్ ది కంట్రీ అంటే మన దేశం మొత్తంలో ఐకమత్యాన్ని మెయింటైన్ చేసే బాధ్యత ఉంటుంది ఫెడరల్ సిస్టానికి. రెండోది, మనకు ఇక్కడ ఐకమత్యంతో ఉన్నామని ఉంది భావన, ఉండాలనే భావన ఉంది. కానీ భారతదేశం ఎలాంటి దేశం అంటే
ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు, ఎన్నో కులాలకు చెందిన వాళ్ళు, వేరువేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వేరువేరు భాషలు, సంస్కృతి, ఓకేనా, కట్టుబాట్లను అనుసరించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఐకమత్యాన్ని, యూనిటీని మెయింటైన్ చేయడంతో పాటు రీజనల్ డైవర్సిటీని కూడా మెయింటైన్ చేయాలి. అంటే ప్రాంతాల వారీగా భిన్నత్వం ఏదైతే ఉందో ఆ భిన్నత్వాన్ని కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఫెడరల్ సిస్టమ్కి ఉంది ఇక్కడ. దేర్ఫోర్ టూ ఆస్పెక్ట్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఫెడరలిజం. అయితే ఏవైతే సంస్థలు మన భారతదేశంలో ఫెడరలిజం అనే ప్రాక్టీస్ని నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయో వాటి మీద ఒక బాధ్యత పడుతుంది. ఆ బాధ్యత 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, గవర్నమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్ షుడ్ అగ్రీ టు సమ్ రూల్స్ ఆఫ్ పవర్ షేరింగ్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి పవర్ షేరింగ్ పట్ల. అంటే పవర్ని ఇద్దరు కలిసి షేర్ చేసుకోవాలి. దే షుడ్ ఆల్సో ట్రస్ట్ దట్ ఈచ్ వుడ్ అబైడ్ బై ఇట్స్ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్. మరి వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఒకరినొకరు, ఓకేనా, గౌరవించుకుంటూ, ఒకరి విధానాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు నడవాలి. అండ్ ఐడియల్ ఫెడరల్ సిస్టమ్ హ్యాస్ బోత్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ అగ్రిమెంట్ టు లివ్ టుగెదర్. ఒకరినొకరు నమ్మాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి. అండ్ ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తేనే దేశం అనేది ముందుకు నడుస్తుంది. అండ్ అది కలిసికట్టుగా నడపాల్సింది ఏంటిది అంటే పవర్ షేరింగ్. అంటే పవర్ని షేర్ చేసుకుంటూ ముందుకు నడవాలి. ఓకేనా? దెన్ the exact balance of power between the central government and state government varies from one federation to another federation. మరి ఫెడరలిజం ఫాలో చేసే కొన్ని దేశాలు ఉన్నాయి కదా, మనం స్టార్టింగ్లో చూసాం మ్యాప్లో. అయితే ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధానంతో నడిపించుకుంటుంది తన ఫెడరేషన్ని. అండ్ దిస్ బ్యాలెన్స్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద ఫెడరేషన్ వాస్ ఫార్మ్డ్. అయితే ఇప్పుడు భారతదేశం ఉంది ఎగ్జాంపుల్. భారతదేశంలో ఫెడరేషన్ రావడానికి తన యొక్క హిస్టరీ, తన యొక్క చరిత్ర, అంటే అనాది కాలంగా మనం ఎలా నివసిస్తూ వస్తున్నాము, ఎలా జీవిస్తూ వస్తున్నాము, ఎలాంటి ఫ్యూచర్స్ని, ఎలాంటి అంశాలను మనం పాటించుకుంటూ వస్తున్నాము, ఓకేనా. మన దగ్గర ఉంది కదా ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కాబట్టి మన చరిత్ర దాని మీద ప్రభావం చూపెడుతుంది. సో ఆ ప్రభావం మేరకే మనము మన ఫెడరలిజంని నడిపించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది. అమెరికా మనకంటే డిఫరెంట్. మళ్ళా అక్కడ డిఫరెంట్ రీజియన్సా, డిఫరెంట్ రిలీజియన్సా, డిఫరెంట్ క్యాస్ట్లా ఇన్ని భారతదేశంలో ఉన్నంతగా ఉండకపోవచ్చు అక్కడ. ఓకే. అండ్ ఈ సందర్భంలో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ రూట్స్ త్రూ విచ్ ఫెడరేషన్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. అయితే ఫెడరేషన్ 2 అంశాల మేరకు ఫామ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటిది అంటే, ఫస్ట్ ద రూట్ ఇన్వాల్వ్స్ ఇండిపెండెంట్ స్టేట్స్ కమింగ్ టుగెదర్ ఆన్ దేర్ ఓన్ టు ఫార్మ్ ఏ బిగ్గర్ యూనిట్ సో దట్ బై పూలింగ్ సావర్నిటీ అండ్ రిటైనింగ్ ఐడెంటిటీ దే క్యాన్ ఇంక్రీజ్ దేర్ సెక్యూరిటీ. ఒక విధానాన్ని పాటించి ఫెడరలిజాన్ని ఫాలో చేయొచ్చు. ఏంటిది ఆ విధానం అంటే, ఒకటి ఏమంటున్నారు అంటే, ద ఫస్ట్ రూట్ ఈస్ అంటే, ఫస్ట్ రూట్లో ఏం జరుగుతుంది అంటే, ఒక ప్రాంతానికి చెందిన కొన్ని ప్రాంతాలు, ఓకేనా, అవన్నీ ఒకటిగా అయ్యి కమింగ్ టుగెదర్, ఓకేనా, అండ్ ఫార్మింగ్ ఏ బిగ్గర్ యూనిట్. జస్ట్ లైక్ భారతదేశం ఉంది కదా, మన భారతదేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఒకటిగా అయి ఒక పెద్ద దేశంగా ఆవిర్భవించాయి. ఓకేనా, ఓకేనా. ఆల్ రీజియన్స్, ఆల్ స్టేట్స్ కమింగ్ టుగెదర్ అండ్ బికమింగ్ ఏ బిగ్ నేషన్. సో దీంట్లో ఏమవుతుంది, బై పూలింగ్ సావర్నిటీ అండ్ రిటైనింగ్ ఐడెంటిటీ. మళ్ళీ ఎవరి స్వేచ్ఛ కూడా ఎవరు కోల్పోలేదు ఇక్కడ. మళ్ళా అంటే అన్ని రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఆవిర్భవించినా కూడా ఏ రాష్ట్రానికి ఉన్న స్వేచ్ఛ దానికే ఉంటుంది, దాని ఐడెంటిటీ దానికే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఐడెంటిటీ తెలంగాణదే. ఎగ్జాంపుల్, మన దగ్గర జరిగే పండుగలు, మనం మాట్లాడే భాష, మనం పాటించే కొన్ని కట్టుబాట్లు, మన సంస్కృతి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తన కట్టుబాట్లు, తన సంస్కృతి, తన పండుగలు, ఓకేనా. అదేవిధంగా తమిళనాడు. అంటే దేశం మొత్తం ఒకటైనా కూడా ఎవరి భాష వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరి సంస్కృతి వాళ్ళు ఫాలో చేసుకుంటారు, ఎవరి పండుగలు పబ్బలు వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. దెన్ దిస్ టైప్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఇన్క్లూడ్స్. అయితే దీంట్లో ఎవరెవరు ఉన్నారు చూద్దాం మనం ఇక్కడ. దిస్ టైప్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ ఇన్క్లూడ్ USA, స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఓకేనా.
And in this first category of federations, all constituent states usually have equal powers and are the federal government. అయితే ఇలాంటి సందర్భంలో అన్ని ఫెడరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, ఏవైతే కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ ఉంటాయో అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి, పవర్ ఉంటుంది, అండ్ వీళ్ళందరూ ఒక స్ట్రాంగ్ ఫెడరల్ గవర్నమెంట్ యూనిట్గా ఉంటారు. ఎగ్జాంపుల్ యుఎస్ఏ అని చదివాం కదా మనం ఇక్కడ, రైట్ హియర్. దెన్ ఇగో ఇట్లా ఏదైతే ఉంది కదా యుఎస్ఏలో ఉన్న అన్ని రీజియన్స్ ఇవన్నీ, ఓకేనా, కలిసి ఒక పెద్ద దేశంగా యూనిట్గా మారిపోయాయి. కానీ ఎవరి దగ్గర ఎవరి ఇండిపెండెన్స్ అంటే ఎవరి యొక్క ఫ్రీడమ్, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకే ఉంది, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకే ఉంది, ఎవరి ఐడెంటిటీ కోల్పోలేదు ఇక్కడ. అండ్ ద సెకండ్ వన్ ఏంటిది అంటే, వేరే లార్జ్ కంట్రీ డిసైడ్స్ టు డివైడ్ ఇట్స్ పవర్ బిట్వీన్ కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ అండ్ నేషనల్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్ ఇండియా, స్పెయిన్ అండ్ బెల్జియం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మన భారతదేశం లాంటి దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, మనం ఒక దేశంగా ఉండి రాష్ట్రాలు ఎప్పుడైతే క్రియేట్ చేశామో ప్రతి రాష్ట్రానికి కొన్ని పవర్స్ని షేర్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. ఈ సిస్టమ్ని ఏమంటాం మనము, ఓకేనా, ఇక్కడ హోల్డింగ్ టుగెదర్ అంటాం. మనం ఒక పెద్ద దేశంగా ఉండి మన దేశాన్ని మనం భాష పేరు మీదనో ఏదో సంథింగ్ ఒక ఆస్పెక్ట్ మీద మనం రాష్ట్రాలుగా డివైడ్ చేసుకున్నాం. ఆ రాష్ట్రాలన్నీ మళ్ళీ విడిపోకుండా వాటన్నిటినీ హోల్డ్ టుగెదర్ అంటే వాటన్నిటినీ ఒక దగ్గర సమకూర్చి పెట్టాం. అలాంటి ఫెడరేషన్స్ని మనం సెకండ్ కేటగిరీ అంటాం. దాంట్లో భారతదేశం కానీ, స్పెయిన్ కానీ, బెల్జియం కానీ ఉన్నాయి. దీంట్లో ఏం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ టెండ్స్ టు బి మోర్ పవర్ఫుల్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ ఉంటుంది స్టేట్స్ కంటే, కానీ వెరీ ఆఫెన్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ది ఫెడరేషన్ హ్యావ్ అన్ఈక్వల్ పవర్స్. చాలా సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే పవర్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కొన్ని స్టేట్స్కి కొన్ని స్పెషల్ పవర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాజ్యాంగం ప్రకారంగా, ఓకేనా. దెన్ వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ? మరి మన భారతదేశాన్ని ఫెడరల్ అని మనం ఎలా చెప్పగలము? ఓకే, సో వీ హ్యావ్ ఎర్లియర్ సీన్ హౌ స్మాల్ కంట్రీస్ లైక్ బెల్జియం అండ్ శ్రీలంక ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ మేనేజింగ్ డైవర్సిటీ. What about a vast country like India with so many languages, religions and regions? And what are the power sharing arrangements in our country? బెల్జియం, శ్రీలంక లాంటి చిన్న చిన్న దేశాలే పవర్ షేరింగ్ సందర్భంలో ఎంత సమస్య ఎదుర్కొన్నాయి. మరి భారతదేశం లాంటి పెద్ద దేశం, మన భారతదేశంలో డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. మరి పవర్ షేరింగ్ ఎలా సాధ్యమైంది? మరి భారతదేశంలో సమస్యలు రాలేదా? చలో దాన్ని చూద్దాం మనం. ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్ ఆఫ్టర్ ఎ పెయిన్ఫుల్ అండ్ బ్లడీ పార్టీషన్. భారతదేశం స్వతంత్ర పోరాటం జరిగింది. స్వతంత్రం వచ్చాక భారతదేశం విభజన జరిగింది, రక్తసితమైంది భారతదేశం మొత్తం. దాని తర్వాత మనం ఒక ఇండిపెండెంట్ నేషన్గా ఆవిర్భవించాక సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సెవరల్ ప్రిన్స్లీ స్టేట్స్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. అయితే అప్పటికి కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, ఓకేనా, రాజులు పరిపాలిస్తున్న రాజ్యాలు ఉన్నాయి. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్, ప్రిన్స్లు పరిపాలిస్తున్నారు, రాజులు పరిపాలిస్తున్నారు, ఓకేనా. అంటే బ్రిటిష్ కంట్రోల్లో ఉండి కూడా అక్కడున్న రాజులే పరిపాలించబడ్డ రాష్ట్రాలు, రీజియన్స్ ఉన్నాయి. వాటికి కూడా బ్రిటిషర్స్ స్వాతంత్రం ఇచ్చారు ఆంగ్లేయులు అప్పుడు. అయితే అవి ఏం చేశాయి, మరి ఇండిపెండెంట్గా ఉండాలనా అంటే స్వతహాగా, ఓకేనా, అవి ఒక స్వతహాగా ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలనా లేదా భారతదేశంలో కలిసిపోవాలనా అనే నిర్ణయంలో వాళ్ళు నిర్ణయం తీసుకొని భారతదేశంలో కలిసిపోయి ఏం చేశారు, యూనియన్ ఆఫ్ స్టేట్స్గా డిక్లేర్ చేసుకున్నారు. ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఎప్పుడైతే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కలిసిపోయాయో భారతదేశంలో, అప్పుడు మన రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం మనము, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఆల్దో ఇట్ డిడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫెడరేషన్. అయితే ఫెడరేషన్ అనే పదాన్ని వాడలేదు మనం, కానీ ద ఇండియన్ యూనియన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెడరలిజం. రాజ్యాంగంలో ఫెడరలిజం అనేది రాసుకోలేదు మనం, కానీ మనం పాటించే విధానాలు మాత్రం ఫెడరలిజం విధానాలు, ఓకేనా. రైట్, నౌ లెట్ us గో బ్యాక్ టు 7 ఫ్యూచర్స్ ఆఫ్ ది ఫెడరలిజం మెన్షన్డ్ అబౌవ్. ఇంతకుముందు మనం 7 ఫ్యూచర్స్ చూసాం కదా, వాటి గురించి చూద్దాం మనం. వీ కెన్ సీ దట్ ఆల్ దీస్ ఫ్యూచర్స్ అప్లై టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఆ 7 ఫ్యూచర్స్ భారతదేశంలో అమలవుతున్నాయా చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఒరిజినల్లీ ప్రొవైడెడ్ ఫర్ ఏ 2-tier సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. భారతదేశంలో మన రాజ్యాంగం ఏమన్నది, మన దేశంలో 2 ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పేసింది, ఓకేనా.
ద సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటింగ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ దేనికి? టోటల్ ఇండియాకి వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వాలు అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఓన్లీ ఆ కేంద్రానికి చెందినవి ఉంటుంది. ఇది కాకుండా లేటర్ ఏ థర్డ్ టైర్ ఆఫ్ ఫెడరలిజం వాజ్ ఆల్సో యాడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. తర్వాత ఏం చేశారు? రీజనల్ గవర్నమెంట్స్, ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ని కూడా చేసాం మనం. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటాము. దాన్ని ఏంటిది? పంచాయత్, ఓకేనా, విలేజ్ పంచాయత్ కానీ మున్సిపాలిటీస్, ఓకేనా, టౌన్స్ సిటీస్కి మున్సిపాలిటీస్ కూడా తీసుకొచ్చేసాం. యాజ్ ఇన్ ఎనీ ఫెడరేషన్ దీస్ డిఫరెంట్ టైర్స్ ఎంజాయ్ సపరేట్ జ్యూరిస్డిక్షన్. మళ్ళా మన దగ్గర కూడా ఏ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్కి దానికి సపరేట్ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ద కాన్స్టిట్యూషన్ క్లియర్లీ ప్రొవైడెడ్ ఏ 3-fold డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అండ్ దస్ ఇట్ కంటైన్స్ 3 lists: సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. అయితే ఇప్పుడు మన దగ్గర మన రాజ్యాంగం ఏం చేసింది అంటే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి కొన్ని అంశాలకు మీద వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయమని దానికి కొన్ని కండిషన్స్ పెట్టేసింది. దాన్ని మనం లిస్టులుగా డివైడ్ చేసాం: సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్.